బ్రేకింగ్ న్యూస్. మంత్రి సంధ్యారాణి మాజీ పీఏ సతీష్ వ్యవహారంపై హాట్ కామెంట్స్ చేశారు వైసీపీ మహిళా నేత మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. సతీష్ని అరెస్ట్ చేయకుండా మంత్రి వెనుకేసుకురావడం ఏంటని నిలదీశారు పుష్ప శ్రీవాణి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయి ఉండి కూడా మహిళల పట్ల ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు వైసీపీ మహిళా నేత శ్రీవాణి. సతీష్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారామె. అనేది తెర మీదకి వచ్చినప్పటికీ ఒక బాధిత మహిళ రోడ్డు మీదకు వచ్చి మంత్రి గారి వ్యక్తిగత పిఏ తనని వేధిస్తున్నాడు, లైంగికంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్నటువంటి సంధ్యారాణి గారు, ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఆ బాధిత మహిళ పట్ల ఎలా అండగా ఉంటారు, అసలు నిలబడతారా లేదా, ఆమెకి న్యాయం చేస్తారా లేదా, మంత్రి సంధ్యారాణి గారి స్పందన ఎలా ఉంటుందని మేము చూడటం జరిగింది. ఆవిడ స్పందన చూసి న్యాయం జరుగుద్దా లేదా చూసి ఆవిడ న్యాయం చేయడంలో ఆవిడ స్పందన ఎలా ఉంటుందన్న చూసి స్పందించాలి అనే ఒక కారణంతో నిన్న మంత్రి సంధ్యారాణి గారు ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిసారిగా నిన్న ఈ అంశం మీద మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి అనంటే, బాధితురాలకి అండగా ఉన్నట్టు కానీ, బాధితురాలకి న్యాయం చేస్తానని కానీ, బాధితురాలకి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా మా ప్రభుత్వంలో న్యాయం జరుగుద్ది అన్నటువంటి భరోసా కానీ మంత్రి మాటల్లో లేకపోవడం, ఆమె మాటల్లో చెప్పకపోవడం అన్నది దారుణం. మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడుతూ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు పిల్లల గురించి మాట్లాడి సెంటిమెంట్గా దీన్ని ఒక రాజకీయ విమర్శ చేశారే తప్ప ఎక్కడా కూడా బాధితురాలకు అండగా ఉంటామన్నటువంటి మాట మంత్రి నోట్లో నుంచి రాలేదు. ఈ అంశం అనేది తెర మీద